ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తెరవటి వీర రాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే సమయమే సాధన, సహనమే ప్రగతి, త్యాగము ద్వారానే అమృతత్వం. మరొక్కసారి చెప్తాను. సమయమే సాధన, సహనమే ప్రగతి, త్యాగము ద్వారానే అమృతత్వం. ఈ విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. చూడండి, మానవుడి జీవితంలో ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంతమంది గురువులను కలిసినా వాళ్ళంతా చెప్పేది మూడు మాటల్లోని సారాంశం. వాళ్ళు చెప్పే ఆ మాటల యొక్క సారం మనకు దొరుకుతుంది. అది మూడే మాటలు. ఏంటి అది? మనం ఇప్పుడు చెప్పుకున్నాం. సమయమే సాధన, సహనమే సంపద, త్యాగము ద్వారానే అమృతత్వం. ఈ మూడు పదాలు మన యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చగలిగే శక్తి కలిగి ఉన్నటువంటివి ఇవి. ఈరోజు మనం ఈ మూడు విషయాలు మన మనసులో మనం నాటుకుందాం. ఊరికే వినడం కాదు, మన మనసులో విత్తనాలుగా నాటుకుందాం. మన యొక్క జీవిత విధానాన్ని ఎలా మార్చుకోవాలో మనం లోతుగా వీటి గురించి పరిశీలిద్దాం. మొట్టమొదటిగా మనం త్యాగం అంటే ఏంటో తెలుసుకుందాం. త్యాగం అంటే ఏమనుకుంటాం మనమంతా? ఏదో ఒక గొప్ప దాన్ని మన జీవితంలో నుంచి మనం వదిలేయడం అని అనుకుంటాం. ఇంకా అంతేకాకుండా ఏమనుకుంటాం? ఇతరుల కోసం కష్టపడటం అని అనుకుంటాం. కానీ నిజానికి త్యాగం అంటే పనికి రానివి వదిలి పనికి వచ్చేటివి మనం ఎంచుకోవాలి. పనికి రానివి వదలాలి. ఏవైతే మన జీవితానికి పనికొస్తాయో వాటిని మనం ఎంచుకోవాలి. అందుకే ఇవి చాలా సూటిగా అత్యంత లోతైనటువంటి సత్యం చెప్పే ఈ మాటలు ఇవన్నీ. చూడండి, ఉదాహరణకు ఒక రైతు ఉన్నాడు. రైతు ఏం చేస్తాడు? పంటలు పండిస్తాడు. తను తింటాడు, తినకుండా ఏమి ఉండడు. కానీ కొన్ని విత్తనాలను ఏం చేస్తాడు? ఆ భూమిలో వెదజల్లుతాడు. ఆ కొన్ని వందల విత్తనాలుగా తయారవుతాయి. తిన్నామనుకోండి, మనకు ఆ ఒక్క పూటకే మనకు తృప్తి కలుగుతుంది. మనము తింటూ వాటిని పెంచి పెద్ద చేసి 100 రెట్లుగా సంపాదించాలంటే కొన్నిటిని త్యాగం చెయ్యాలి. అది రైతు చేసేది. ఇంకంతే. త్యాగం అంటే ఏదో ఒక మన జీవితంలో కూడా మనం ఇలాగే చేయాలి. ఈరోజు మనం కొంచెం సుఖాన్ని వదిలేసుకోవాలి. కొంచెం సుఖం కనుక నీవు వదిలేస్తే రేపు మహాసుఖాన్ని పొందుతావు. అది తప్పకుండా వస్తుంది. ఏంటి నువ్వు వదిలే సుఖం అంటే, ఈరోజు నువ్వు ఎక్కువగా నిద్రపోయావనుకోండి, ఎక్కువగా నిద్రపోతే ఏమవుతుంది? రేపటి జీవితంలో మనం వెనకబడిపోతాం. ఎలా వెనకబడిపోతాం? ఇప్పుడు చూడండి, మనకందరూ మన గురువులు చెప్పేది ఏంటి? ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి మీరు శుభ్రత పాటించి ధ్యానం చెయ్యాలి అని చెప్తున్నారు. మరి చేసిన వాళ్ళంతా చక్కగా ముందుకెళ్ళిపోతున్నారా లేదా? అందరూ ముందుకెళ్ళిపోతున్నారు. ఆ బ్రహ్మముహూర్తంలో ఎవరైతే ధ్యానం చేస్తున్నారో చక్కగా ఎదుగుతున్నారు. కొంచెం నిద్ర తగ్గాలి. నిద్ర తగ్గించి ధ్యానం చేయాలి. మనకు మన గురువులు చెప్తున్నారు,
మీరు నిద్ర తగ్గుతుంది అనుకుంటున్నారు, కానీ మీరు లేచి ధ్యానం చేసి నిద్ర తగ్గరు. మీరు 1 గంట కనుక సరి అయిన ధ్యానం చేస్తే మనకు 6 గంటల నిద్రతో సమానం. సరి అయిన ధ్యానం, మళ్ళీ ఏదో ఒక ధ్యానం కాదు, సరి అయిన ధ్యానం. అందుకే ఇక్కడ మీరు కొంచెం ఆ నిద్రను త్యాగం చేయాలి. త్యాగం చేస్తే మనకు ఎంతో లాభం వస్తుంది. మనం అంతరంగ శాంతి పొందగలుగుతాం. అందుకే ఇక్కడ త్యాగం అంటే మనం ఏమీ నష్టపోయేది లేదండి. మన భవిష్యత్తుకు మనం పెట్టుబడి పెట్టుకున్నట్లు. అవునా? ఇప్పుడు త్యాగం చేస్తే, ఈ జీవితంలో త్యాగం చేస్తే మరో జీవితానికి మనం మన భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టుకున్నట్లు. అది మనం ఇక్కడ గమనించాల్సింది. ఇదే మన కోసం మనం త్యాగం చేసేది. చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారు, నేను ఇతరుల కోసం త్యాగం చేస్తున్నాను అని. ఎవరి కోసం త్యాగం చెయ్యరండి. ప్రతి ఒక్క త్యాగం మన కోసం మనమే చేసుకుంటాం. ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నాం, వేరే వాళ్ళకి లాభం వస్తుందా? కాదు కదా. మనం ధ్యానం చేస్తే మన మనసే శాంతిస్తుంది. అవునా కాదా? ఇప్పుడు మనకు ఆకలైంది, వేరే వాళ్ళు తింటే మనకు కడుపు నిండుతుందా? నిండదు కదా. మనం తింటే మనకు కడుపు నిండుతుంది, వాళ్ళు తింటే వాళ్ళకు కడుపు నిండుతుంది. అలాగే మనం ధ్యానం చేస్తే మనకు శాంతి వస్తుంది. అట్లాగే మనం సేవ చేశామనుకోండి, మన హృదయమే విస్తరిస్తుంది. చూడండి, కొంతమంది సేవ చేసి ఎంతో ఆనందంగా జీవిస్తుంటారు. వాళ్ళకి ఎందుకు అలా ఉంది అంటే వాళ్ళు 10 మందికి వాళ్ళ యొక్క సహాయ సహకారాలను సేవా రూపంలో అందిస్తున్నారు. అలాగే మనం జ్ఞానం సంపాదించామనుకోండి, ఆ జ్ఞానం ఏదైతే సంపాదించామో ఆ సంపాదించిన జ్ఞానాన్ని మనం 10 మందికి పంచామనుకోండి, మనకే పెంచబడుతుంది. అందుకే పత్రికారు చెప్తారు, పంచితే పెంచబడుతుంది. అది ఏదైనా సరే, ధనమైనా, వాక్కైనా, జ్ఞానమైనా, ఏదైనా సరే, తన్ మన్ ధన్ అని చెప్తారు ఒకే ఒక్క మాటలో. అలా మన జీవితంలో మనం ఏది పంచితే మనకు అది పెరగబడుతుంది. ఈ పంచే దాంట్లో ఎవరికి నష్టం లేదు, మనకే లాభం. మనం అనుకుంటాం పంచితే తరగబడుతుంది, మనకేంటి లాభం అని, కానీ మనకేలా. ఇక్కడ ఒక సత్యం తెలుసుకోవాలి. ఇతరుల కోసం చేసినట్టు కనిపించే ప్రతి ఒక్క పని మన యొక్క ఆత్మ ఎదుగుదల కోసమే. నీవు అనుకుంటున్నావు ఇతరుల కోసం చేస్తున్నావు, కానీ నీలో ఉన్న ఆత్మ ఎదుగుదల కోసమే నీవు చేస్తున్నాను అనే మాట నీవు గుర్తుపెట్టుకోవాలి. ఈ క్షణం యొక్క వర్తమానమే రేపటి మన భవిష్యత్తు. అవునా? ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, మనకు భవిష్యత్తు కావాలా లేకుంటే వర్తమాన సుఖం కావాలా? ఈ 2 ప్రశ్నలు మనం వేసుకుంటే, కానీ ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది, 2 ఒకేసారి పూర్తిగా దొరకవు మనకు. భవిష్యత్తు లాభం అనేది, వర్తమాన సుఖం అనేది 2 ఒకేసారి దొరకవు. చూడండి, వర్తమాన సుఖం అంటే ఇప్పుడు, వర్తమానం అంటే ఇప్పుడు, ప్రస్తుత క్షణంలో మనం ఎక్కువ తినడం, ఎక్కువ నిద్రపోవడం, లేదా పనికిరాని మాట్లాడడం, ఇతరుల గురించి విమర్శించడము, ఆడిపోసుకోవడము, అవమానించడము, ఇది వర్తమానంలో నీవు సుఖం పొందినట్లు. అంతే కదా, మనం అదే గొప్ప అనుకుంటాం. కానీ ఇక్కడ భవిష్యత్తు సుఖం అంటే మనం ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయడం. పత్రికారు చెప్పినటువంటి 3 రత్నాలను, సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఈ 3 మనం ఈ ప్రస్తుత వర్తమాన జీవితంలో మనం చేస్తే
మన భవిష్యత్తు బాగుంటుంది. ఈ వర్తమాన సుఖాన్ని మనం కనుక కొంచెము తగ్గిస్తే మన భవిష్యత్తు బంగారం అవుతుంది. అది మనం గమనించాలి. అలా కాకుండా మనం ఈ వర్తమాన జీవితాన్ని కనుక వృధా చేస్తే మన భవిష్యత్తే చీకటి అవుతుంది. అంతే కదా. ఇప్పుడు నువ్వు సుఖపడుతున్నావు, రేపటి కోసం ఏమీ చేసుకోలేదు, రేపంతా నీకు గందరగోళమే ఉంటుంది. అంతెందుకు మనం ఈ భవిష్యత్తు గురించి మాట్లాడుకునే బదులు మన రోజువారీ జీవితంలో మనం ఆలోచిస్తే రేపు అంటే ఇప్పుడు మనం అందరం స్త్రీలం వంట చేస్తుంటాం. వంట చేసేటప్పుడు రేపు ఏ వంట చేయాలి, టిఫిన్ ఏం చేయాలి, కూరలు ఏం చేయాలి అని ఒక ప్లానింగ్ ఈరోజు చేసుకుంటే మనకి ఎంత ఈజీగా రేపు అయిపోతుంది. రేపు ఉదయం లేచిన తర్వాత అందరితో డిస్కషన్ చేసి అప్పుడు ఎంత సమయం పడుతుంది. ఒక్కసారి చిన్న సింపుల్గా ఈ ఒక్కటి గుర్తు మనం విచారణ చేస్తే మన భవిష్యత్తు గురించి మనకి ఈజీగా అర్థమవుతుంది. అవునా కదా. అంటాం మనము, అబ్బా నిన్న చెప్పమంటే చెప్పలేదు, ఈరోజు ఫోన్ మాట్లాడడము, లేదా మన ఇంటికి ఎవరో రావడము, లేదా మనకి ఇంకేదో పని కలగడము, ఇవన్నీ వచ్చినప్పుడు నిన్న చెప్పమంటే చెప్పలేదు, ఈరోజు అందుకే ఇంత లేట్ అయింది అంటాం. ఇప్పుడు రోజు తినే తిండికే, రోజున్న పనికే మనం అలా అంటే ఈ జన్మ మనం వృధా చేసుకొని దొరికిన దాన్ని అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తూ భవిష్యత్తు గురించి ఆలోచించకపోతే ఇంకా మనంత మూర్ఖులే లేరు. ఇది ఎలా ఉంటుందంటే ఈ త్యాగం అనేది మనందరికీ తెలుసు. ఇన్సూరెన్స్ పాలసీ చేస్తారు చూడండి, కట్టుకుంటారు కదా, అందరం ఇన్సూరెన్స్లు కట్టుకుంటాం కదా. ఎందుకు కడతాం? మన జీవితానికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. మనకి ఏదైనా ఒక అనారోగ్యం కలిగినా, ఆపద కలిగినా ఆ ఇన్సూరెన్స్ అనేది వచ్చేస్తుంది. మనం కొన్ని నెలకి డబ్బులు కట్టేస్తే మనకి ఏదైనా ఆపద కలిగినప్పుడు ఏది కలగకున్న తర్వాత అయినా ఒకేసారి ఆ మొత్తము మనకు వచ్చేస్తుంది. మనం ప్రీమియం ప్రకారం మనం అక్కడ కడుతుంటాం. ఆ కొంచెం ప్రీమియమే మనకు ఏదో మనకు అవసరం ఉన్న రోజు అది పెద్ద ఒక రక్షణలా మనకు కలుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనం ధ్యానం చేసుకుంటే ఏమవుతుంది? ఈ రోజంతా శాంతిగా జీవిస్తాం. నువ్వు ఉదయం లేచిన వెంటనే 1 గంట నీ యొక్క ఆత్మ ఉన్నతి కోసం నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చున్నావనుకో, మిగతా 23 గంటలు ఎంతో శాంతివంతమైన జీవితం జీవిస్తాం. ఇంతే చూడండి, ఇక్కడ మనం ఏం త్యాగం అంటే ఏదో కాదు. ఈరోజు మనం ఎవరికైనా సేవ చేస్తాం, మనకే పుణ్యం వస్తుంది. మనకు అవసరం ఉన్న రోజు అవతలి వ్యక్తి మనకు సహాయం చేస్తాడు. అవునా కదా. మనం అనుకోవచ్చు మనం ఎవరికైతే చేస్తామో ఆ వ్యక్తే చేస్తాడు అని. ఆ వ్యక్తి చేయాల్సిన అవసరం లేదు మనకు. ఇంకో వ్యక్తి ద్వారా అయినా సరే మనకు ఆ సహాయం అనేది అందుతుంది. ఈరోజు మనం మన గురువులు చెప్పినటువంటి నియమాలు, నిబంధనలు వాటన్నిటిని పాటిస్తామనుకోండి, ఆచరిస్తామనుకోండి మన జీవితంలో, రేపు మనం వాటి పట్ల విజయం పొందుతాం. అంటే ఇక్కడ మనం మొత్తానికి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పనికిరాని పనులైతే ఏవైతే ఉన్నాయో వాటన్నింటి పట్ల మనం త్యాగం చెయ్యాలి. అవన్నింటి పక్కకు వదిలేసేయాలి. త్యాగం అంటే ఇక్కడ పెద్ద పెద్ద విషయాలు కాదు, చిన్న చిన్న అలవాట్లు. ఏంటివి మనకున్న అలవాట్లు? పనికిరాని అలవాట్లు, పనికిరాని ఆలోచనలు, అవసరం లేని ఆలోచనలు. ఇంతే కదా. 2 వ్యక్తులు కలిస్తే 3వ వ్యక్తి గురించి మాట్లాడుతుంటాం. 2 కలిస్తే 3వ వ్యక్తి గురించి చాడీలు చెప్తుంటాం. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనలోని శక్తి అంతా పూర్తిగా వృధా అవుతుంది. ఇంకా మనం గమనిస్తే ఇతరుల గురించి ఆలోచించిన, మాట్లాడిన, విమర్శించిన మన శక్తి వృధా అవ్వడమే కాకుండా మనం ఎలా కూర్చున్నామో, ఏం చేస్తున్నామో అనేది కూడా మనకు ఆలోచన ఉండదు. ఒకసారంట పత్రిసారు ఒక జమీందారు గారింటికి వెళ్ళాడంట. వెళ్తే
సార్ వెళ్తే సార్ గొప్పతనం అందరికీ తెలియదు కదా. ఎంతో ఆ సాధనా మార్గంలోకి వస్తేనే కానీ సార్ గొప్పతనం తెలిసేది కష్టం. అది కూడా అతడు జమీందారు వెళ్తే కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటూ కూర్చున్నాడంట. సార్ పోయి కూర్చున్నాడంట. కూర్చుంటే ఏంటి సంగతులు అన్నాడంట. ఏమనలేదంట సార్. మళ్ళీ అడిగాడంట. అడిగితే ఫస్ట్ నువ్వు కాలు ఊపడం మానే అని చెప్పినంట. ఒకే మాట సార్ చెప్పింది. అతడు వెంటనే భయపడి సర్దుకొని కూర్చొని చెప్పండి అంటే ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి వచ్చి కూర్చున్నప్పుడు, ఒక గొప్ప వ్యక్తిని నీకు తెలియకపోయినా నీ ఇంటికి వచ్చిన వ్యక్తికి నీవు ఎలా గౌరవించాలి, ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి అనేది కూడా నీకు ఆలోచన ఉండదు. అంటే నీ మనసు అంత అశాంతిగా ఉంది. ఆ మనసు అశాంతిగా ఉండడం వల్ల నీ యొక్క ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. అంటే మనకు ఏదైతే అశాంతి ఉందో అవన్నీ మనకున్నటువంటి పనికిరాని అలవాట్ల వల్ల మనకు కలుగుతుంది. అదే మనం గురువు చెప్పినట్లు నియంత్రణ అంటే గురువు చెప్పిన ఏవైతే మంచి వాక్యాలు, మంచి జీవించే పద్ధతులు ఉన్నాయో వాటన్నిటిని మనం ఆచరించామనుకోండి, మన జీవితం ఎంతో శాంతిగా ఉంటుంది. మీరు అక్కడ ఇంకొక ప్రశ్న వేయొచ్చు నన్ను. మరి పత్రి గారు అలా కాలుపడం ఆపమంటే ఆపేశాడు కదా, మరి అక్కడ ఏంటంటే అతనికి నేర్పించే ధ్యానము జ్ఞానము అన్నిటినీ అందించాడు. అతని జీవితం అద్భుతంగా అయ్యింది. అట్లాగే మనం కూడా మన మనస్సును మనం గమనిస్తుండాలి. ఆందోళనగా ఉంటే మనం ఎలా ఉంటాం, మన శరీరంలో కూడా మార్పులు వస్తుంటాం. ఇక్కడ ఎవరో చెప్పాల్సిన అవసరం లేదండి. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినటువంటి సత్యం ఏంటి? మనకు మనమే శత్రువులం, మనకు మనమే మిత్రులం. అదే చెప్తుంటాను కదా, 6వ అధ్యాయం 5వ శ్లోకం, ఉద్ధరేదాత్మ ఆత్మానం. ఇక్కడ ఎవరు ఎవరిని రక్షించరు, మనకు మనమే రక్షకులం. చూడండి, మనం మంచి పనులు చేశామనుకోండి, మనకు మనమే మంచి మిత్రులం అవుతాం. అదే మనం చెడు అలవాట్లు పెంచుకున్నాము, అవేటినే చేస్తున్నాము, అప్పుడేమవుతుంది? అప్పుడు మనకు మనమే శత్రువులు అవుతాం. ఇంకంతే. ఇక్కడ ఎవరు మనల్ని చేసేదేం లేదు. ఇక్కడ బయట ఎవరు కారణం కాదు. ఈ ధ్యానం చేస్తేనే మనం చేసేటువంటి త్యాగానికి ఫలితం. ఇక్కడ ధ్యానం అంటే కేవలం కూర్చోవడం మాత్రమే కాదండి. ధ్యానం చేయడం వల్ల మనకి ఎన్ని లాభాలు వస్తాయి. మనకు పత్రి గారు చెప్పినట్టు ధ్యానం చేస్తే 1,00,000 లాభాలు, ధ్యానం చేయకపోతే 1,00,00,000 కష్టాలు. ఆ వాక్యం ఎప్పుడు మర్చిపోవద్దు. కేవలం మనం కళ్ళు మూసుకొని మన ఇంట్లో మనం కూర్చోవడం వల్ల మొట్టమొదట ఏమవుతుంది? మన మనసు శుభ్రం అవుతుంది. మన ఆలోచనలు నియంత్రించుకోగలుగుతాం. మన నాడీ మండల శుద్ధి క్లీన్ చేసుకోగలుగుతాం. అవునా కదా? శుద్ధి జరుగుతుంది. మరి మనలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి మనం తెలుసుకోగలుగుతాం. అందుకే పత్రి గారు చెప్పినట్లు మనకు జరుగుతుంది. ఎన్ని లాభాలు. కానీ ఇక్కడ ధ్యానం చేయాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి? త్యాగం అవసరం. ధ్యానం చేయాలంటే త్యాగం అవసరం. అంతే కదా? మనం రోజు కాసేపు సమయాన్ని కేటాయించాలి. అంటే ఈ ధ్యానం చేయాలంటే మనం సినిమాలు, సీరియల్స్, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నిటిని తగ్గిస్తేనే మనం మనలోనికి ప్రయాణం చేస్తాం. ఆ శ్వాస మీద ధ్యాస మనం పెట్టగలుగుతాం. లేకుంటే పెట్టగలుగుతామా? ససేమిరా మనం పెట్టలేం. మనం ఎంత సహనంతో ఉంటే అంత విజయాన్ని మనం సాధిస్తాం. సహనం లేకుండా మనం ఏది సాధించలేము, మన వల్ల
సాధ్యం కాదు కూడా. ఇంకా మనం చదివే చదువులో ఇప్పుడు చూడండి, మనం స్వాధ్యాయం చేయమని చెప్పారు మన గురువులు. ఇక్కడ కూడా మనం ఎంతో సహనంతో ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు ఆ చదివింది అర్థం కాకపోవడము, బోర్ రావడము, లేదా నిద్రొస్తున్నట్లు అనిపించడము, చదవబుద్ధి కాకపోవడము, ఎన్నో రకాలుగా అనిపిస్తుంటుంది. అప్పుడు ఎంతో సహనంతో మనం ఆ స్వాధ్యాయాన్ని చెయ్యాలి. ఒక ఆట ఆడే వ్యక్తి ఉన్నాడు, ఒక క్రికెట్ ఆడే వ్యక్తి ఉన్నాడు. అతడు ఎంతో సహనంతో ఉంటే దాంట్లో విజయాన్ని పొందుతాడు. ఇంకా అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఈ శ్వాస మీద ధ్యాస, ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రయాణించేటప్పుడు ఇంకా మనకు ఎక్కువ సహనం అవసరం పడుతుంది. ఎందుకంటే ధ్యానం అంటే అంత ఆషామాషి కాదు, అంత ఈజీ కాదు. కళ్ళు మూసుకొని కూర్చోవడం అంటే గొప్ప అనుకుంటారేమో, కానీ కళ్ళు మూసుకొని కూర్చోవడం చాలా చాలా గొప్పదైన విషయం. ఎందుకంటే మనల్ని మనం గమనించుకోవడం, మన శ్వాసపై మనం ధ్యాస పెట్టడం అంత ఈజీ పని కాదు. ఎందుకంటే కళ్ళు మూసినప్పటి నుంచి ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. వాటిని నియంత్రించి మనలో జరిగే శ్వాస మీద ధ్యాస పెట్టడం, గంటలు గంటలు కూర్చోవడం, మన ఆత్మను తెలుసుకోవడం అంత ఈజీ అయిన విషయం కాదు. మరి ఈ ధ్యానం చేస్తుంటే మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. వాటన్నిటినీ తట్టుకోవాలి. ఆ నాడి మండల శుద్ధి జరిగేటప్పుడు శరీరం రకరకాలుగా మనలకు ఇబ్బందులు కలిగిస్తుంటుంది. వాటన్నిటిని మనం భరించాలి. శరీరపరంగా కానీ, మానసిక పరంగా కానీ, భావనారూప పరంగా కానీ ఎక్కడైనా సరే మార్పులు వస్తుంటాయి. వాటన్నిటిని మనం భరించాలి. అదే షిరిడి సాయిబాబా చెప్పినట్లు శ్రద్ధ సబూరి. శ్రద్ధ లేకపోతే మనం అస్సలు ఈ ధ్యానం అనేదే చెయ్యం. సహనం లేకపోతే మనకు ఫలితమే లేదు. వస్తుందా? సహనం లేకపోతే మనం ఇలా బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసాం, ముట్టించేసాం, అలా వెంటనే అన్నం అవుతుందా మనకు? కాసేపు సహనంతో ఉంటేనే నీకు అన్నం రెడీ అవుతుంది. అలాగే నువ్వు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచుతేనే ఆ లోపల ఉడికి ఆ నాడి మండల శుద్ధి జరుగుతుంది. మరి గొప్ప గొప్ప మహానుభావులు ఎంత సహనంతో ఉన్నారు. మనం రామాయణంలో గమనిస్తే కనుక సీతమ్మ ఎంత సహనం పాటించింది, ఎంత సహనంతో ఉంది. శ్రీరాముడు వచ్చే వరకు ఆమె సహనంతో ఉంది కాబట్టి ఆమె అందరినీ కాపాడింది, తను ఆనందంగా ఉంది. మరి మహాభారతంలో పాండవులు వాళ్ళెంత సహనంతో ఉన్నారు, కౌరవులు ఎంత కష్టపెట్టారు, అయినా వాళ్ళు ఏనాడు బాధపడలేదు. సహనంతో వాళ్ళు వాటిని అన్నింటినీ భరించారు. మరి శ్రీకృష్ణ భగవానుడు ఆయన పరమాత్ముడు, శిశుపాలుడు ఎన్ని రకాలుగా అన్న 99 సార్లు క్షమించాడు. అవునా కదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది గొప్ప గొప్ప మహానుభావులు సహనాన్ని పాటించారు. మనం మన పత్రికారిని తీసుకుంటే ఆయన ఊరికేనే అంత గొప్పవాడయ్యాడా? 40 ఏళ్ల కిందట అతడొక్కడే ఒకడు ఈ ధ్యాన మార్గంలో. ఆ ఒక్కడిని ప్రపంచం మొత్తాన్ని మార్చిండు. ఇల్లిల్లు తిరిగాడు, దేశము తిరిగాడు, గ్రామం అన్నిటికంటే గొప్పగా ఏంటంటే వాళ్ళు లేయక ముందే ఆ ఇంటి ముందు కూర్చొని వాళ్ళు లేచే వరకు వెయిట్ చేసి వాళ్ళందరికీ ధ్యానం నేర్పించాడు. మరి ఎంత సహనం ఉంటే ఆయన ఇలాంటివన్నీ చేశాడు. కాబట్టి మనం కూడా ఈ సహనానికి పరాకాష్ఠలం కావాలి. ఎందుకంటే మన దగ్గర కూడా ఉన్నాయి సాధనాలు. ఏం సాధనాలు ఉన్నాయి? మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరాలు. 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, ఒక నోరిచ్చాడు. ఈ 2 కాళ్ళతో మనం నడిచి ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాం.
ఎంత పెద్ద గుట్టైనా ఎక్కగలుగుతాం. ఈ చేతులతో సేవ చేయగలుగుతాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ నోరుందే, మనం తెలుసుకున్నటువంటి ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఇల్లు తిరిగి, ఊరూరు తిరిగి, ఈ కాళ్ళతో తిరుగుతూ, ఈ చేతులతో పాంప్లెంట్లు ఇస్తూ, నోటితో ఈ జ్ఞానాన్ని పంచాలి. కాదంటారా? పత్రిగారు చేసి మనం చేయలేమా? చెప్తారు పత్రిగారు, ఒకరు చేసింది ఇంకొకరికి తప్పకుండా సాధ్యం అవుతుంది మనం చేస్తే. మరి పత్రిగారు చేశారంటే మనం కూడా చేయొచ్చు. మనకు శ్వాస ఉంది, ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? ధ్యానం చేయడానికి ఇచ్చాడు. మరి ఇవి ఉన్నప్పుడు మనం ఎందుకు వెనక పడిపోవాలి? మనం ముందుకు వెళ్ళాలి. అంటే మనం కూడా చేయగలిగింది చెయ్యాలి. చేయగలిగింది చేస్తేనే మనం మన జీవితంలో లాభం పొందుతాం. ఈ సేవ అన్నది మన అభివృద్ధి కోసం, మన ఆత్మ అభివృద్ధి కోసం మనము పనికొస్తుంది. మనం ఎందుకు చేయాలని కాదు, అందరికీ అవసరం ఉన్నది మనం చెయ్యాలి. మనం ఇతరులకు ధ్యానం చెప్పడం వల్ల ఏమవుతుంది? మనము లాభపడతాము, వాళ్ళు లాభపడతారు. ఇంకా మనమే ఎక్కువ లాభపడతాం. ఇప్పుడు చూడండి, డబ్బులు సంపాదిస్తాం. మనం డబ్బులు సంపాదించినప్పుడు మనం మన అకౌంట్లో ఆ డబ్బుల్ని జమ చేసుకుంటాం. మనకు అవసరం ఉన్నప్పుడు అవి ఎంతో ఉపయోగపడతాయి. అట్లాగే మనం ఈ ధ్యానం ఎంతమందికి ఎక్కువని నేర్పిస్తే ఆ ఆత్మలన్నీ, ఆ నేర్పించినటువంటి ఆ ఆత్మలన్నీ మన అకౌంట్లో ఉంటాయి. ఇప్పుడు ఇంకా మీకు అర్థం కావాలంటే, ఒక స్కూల్ చదివే విద్యార్థులు అనుకోండి, అక్కడ ఒక 35 మంది విద్యార్థులు ఉన్నారు. అందరికీ ఒకే రకమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తారు, పరీక్ష రాస్తారు. అందులో ఒక్కడే ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటాడు. అందరికంటే గొప్ప ఎవరు? ఫస్ట్ మార్కులు తెచ్చుకున్నాడే గొప్పవాడు కదా. మరి ఇక్కడ కూడా ఆ పరమాత్మని దృష్టిలో మనము గొప్ప వాళ్ళం కావాలంటే, మనం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలంటే, మనం ఈ ధ్యానాన్ని ఎక్కువ మందికి నేర్పించాలి. మన అకౌంట్లో ఎక్కువ ఆత్మల్ని వేసుకోవాలి. ఇంతే. ఆ విధంగా మనం ఆలోచించాలి. అందుకే ఇతరులకు ధ్యానం నేర్పిస్తే నేర్చుకునే వాళ్ళకంటే నేర్పించే వాళ్ళకే ఎక్కువ లాభం. ఎందుకంటే ఇవ్వడం ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతాం. ఇవ్వడం ద్వారా మన జీవితాన్ని మనం మార్చుకుంటాం. మన జీవితాన్ని ఎవ్వరూ మార్చలేరు, మనకు మనమే మార్చుకోవాలి. మనకు చెప్పారు కదా శ్రీకృష్ణ భగవానుడు 6వ అధ్యాయం 5వ శ్లోకంలో, ఉద్ధరేదాత్మ ఆత్మానం. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఒకరు ఇంకొకరిని ఎప్పుడు ఉద్ధరించలేరు. ఉద్ధరించలేరు కాబట్టే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకున్నటువంటి పనికిరాని అలవాట్లను వదిలేయాలి. వదిలేసి ఏం చేయాలి? మనం ఈ ధ్యానాన్ని ప్రారంభించాలి. ఆ సహనాన్ని పెంచుకోవాలి, ఆ త్యాగాన్ని అలవాటు చేసుకోవాలి. చూడండి, మనం ఈ మానవ జన్మ లభించింది అంటే ఏదో ఉదయం లేస్తున్నాం, వంట చేసుకుంటున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, మన యొక్క కుటుంబ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నాం, ఇదే జీవితం అనుకుంటున్నాం. కానీ ఇది అసలైన జీవితం కాదు. మనకంటూ ఒక లక్ష్యం ఉంది. ఏంటి ఆ లక్ష్యం? మనము ధ్యానం చేయాలి, అందరినీ ధ్యానులను చెయ్యాలి. అది మన లక్ష్యం. అందుకే ధ్యానం చేయాలి, చేయించాలంటే మనం కొంచెం త్యాగం చేయాలి. త్యాగం లేకుంటే మనకు ప్రగతి లేదు. సహనం లేకుంటే విజయం లేదు. అసలు ధ్యానం లేకుంటే మన జీవితానికి శాంతి కూడా లేదు. చూడండి, గమనించండి, మనం రోజువారీ జీవితంలో మనం ధ్యానం చేస్తున్నాం, చేయని రోజు మనకి ఎట్లా ఉంది, చేసిన రోజు మనం ఎలా ఉంటున్నాం, మనం ఎవరికి వాళ్ళం మనం గమనించుకుంటే మనకే అర్థమవుతుంది. అందుకే పత్రిగారు చెప్పినటువంటి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని ప్రతిరోజు
మన పనుల కంటే ముందు మొట్టమొదటగా మనం ఈ శ్వాస మీద ధ్యానం చేసి మన పనుల్ని మనం ప్రారంభించుకోవాలి. అప్పుడే మన పనులన్నీ విజయవంతంగా అవుతాయి, మనం ప్రశాంతంగా ఉంటాము, ప్రతి ఒక్క దాంట్లో మనం ఆనందంగా జీవిస్తాం. ఇదంతా ఏం కావాలి మనకి? ఇక్కడ సహనం కావాలి, త్యాగం చెయ్యాలి. త్యాగం చేస్తేనే మన జీవితం విజయవంతంగా జీవిస్తాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే, అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.